అందరికీ నమస్కారం. ఈరోజు పాపయ్యక్క కిచెన్లో మనం ఒక స్పెషల్ కారపొడి తయారు చేద్దాం. ఇది బయోటిన్ కారపొడి. మనం ఇంట్లో ఇడ్లీ, దోశ, అన్నంలోకి ఎన్నో కారపొడులు ట్రై చేసి ఉంటాం. ఎంతో ఇష్టంగా కూడా తింటాం. కానీ ఈసారి రెగ్యులర్ పొడికి ఆల్టర్నేటివ్గా చాలా న్యూట్రిషియస్గా తయారు చేసిన ఈ పొడి మీ అందరికీ చాలా నచ్చుతుందని నేను నమ్ముతున్నాను. ప్రతి ఇంగ్రీడియంట్లో ఎనర్జీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బయోటిన్ కారపొడి వేడివేడి అన్నంలో నువ్వుల నూనె వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ నేను వీడియోలో చూపించాను. చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి బాండీ పెట్టండి. బాండీ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1 కప్పు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలి. దోరగా వేగిన ధనియాల్ని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ధనియాలను వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలో వేరుశనగ పప్పు వేసుకొని దోరగా వేపుకోవాలి. మాడకుండా వేపండి. వేరుశనగ పప్పు దోరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరుశనగ పప్పు వేగిన తర్వాత అదే బాండీలో దోసపప్పు, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, ఆల్మండ్స్ 7, వాల్నట్స్ 3, పిస్తా పప్పు 10 నుంచి 15 వరకు, క్యాషూ నట్స్ ఇది మీకు ఆప్షన్ అండి. వేసుకుంటే 6 నుంచి 10 వరకు వేసుకోవచ్చు. వీటిలన్నిటిని దోరగా వేపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బాండీలో 1 కప్పు వరకు తెల్ల నువ్వులు తీసుకోవాలి. తెల్ల నువ్వుల్ని దగ్గరుండి వేపుకోవాలి, తొందరగా వేగిపోతాయి. దోరగా వేగిన తర్వాత అందులో ఒక 2-3 స్పూన్ల వరకు గసగసాలు, 2-3 స్పూన్లు చియా సీడ్స్ వేసుకొని వేపుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకో. నువ్వుల్ని తీసేసుకున్న తర్వాత అదే బాండీలో అవిసె గింజలు వేసుకోవాలి, ఫ్లాక్స్ సీడ్స్. ఇవి దగ్గరుండి వేపుకోవాలి. మెంతులు వేపినప్పుడు మనకి ఎలా చిటపట్లాడతాయో ఇవి కూడా అలాగే చిటపట్లాడతాయి. అప్పటి వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ తీసేసిన తర్వాత అదే బాండీలో ఒక 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలను వేపుకోవాలి. నేను ఒక 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే 20 వరకు తీసుకోవచ్చు.
ఎండుమిరపకాయలు మాడకుండా వేపుకోండి. దోరగా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం అన్నిటినీ వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా, అవి చల్లారే వరకు ఉంచాలి. అందులో ఉసిరికాయ సైజు అంత చింతపండును తీసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, పెద్దవైతే 4-5, చిన్నవైతే ఒక పాయ తీసుకోండి. అవన్నీ చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఒక్కసారే మిక్సీలో గ్రైండ్ చేయొద్దు. సగం సగం వేసుకొని 2 సార్లుగా గ్రైండ్ చేయండి. అప్పుడు చాలా బాగా పొడి అవుతుంది. ఇవే ఇంగ్రీడియంట్స్తో నేను బయోటిన్ లడ్డూని తయారు చేశాను. నిజంగా చాలా బాగుంది. మా ఇంట్లో చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఎందుకో కొంచెం ఇష్టపడలేదు, ఎందుకంటే నేను స్వీట్లు సహజంగా తక్కువగా తింటాను. అందుకని ఈ మధ్య అందరూ ఈ ప్రోటీన్ వెళ్ళాలి, తినాలి అని అంటున్నారు కాబట్టి ఈ విధంగా నేను ట్రై చేశాను. నిజంగా చాలా బాగుంది. మీరు ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. నేను ఇక్కడ 2 సార్లుగా మిక్సీ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి రెండింటినీ కలిపి ఒకసారి మిక్సీ చేసుకొని చాలామందికి డయాబెటీస్ ఉంటుంది. స్వీట్ వద్దు అని చెప్పడంతో కాదు, వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ కదా, ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. లడ్డూలు, క్రాకర్స్ అన్నిట్లో తీపి ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళకి పొడులు, పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. అందుకే నేను ఆలోచించి ఈ బయోటిన్ పొడిని ఇలా కారంగా తయారు చేశాను. ఈ పొడిలో టేస్ట్ ఉంటుంది, హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అన్నంతో, ఇడ్లీ, దోశతో చక్కగా తినడానికి సూపర్గా ఉంటుంది. ఎయిర్ టైట్ జార్లో వేసుకోవాలి. తడి తగలకుండా వాడుకోవాలి, లేకపోతే ఇది కూడా బూజు పట్టేస్తుంది. దిస్ బయోటిన్ కారపొడి ఈజ్ నాట్ ఓన్లీ టేస్టీ బట్ ఆల్సో ప్యాక్డ్ విత్ న్యూట్రిషన్. ఇట్ గోస్ పర్ఫెక్ట్లీ విత్ hot rice and a little sesame oil, or as a side for idli and dosa. For those who prefer savory over sweet, this is a great alternative to biotin laddus. Do try it once. I am sure you will love it. If you enjoyed this recipe, don't forget to like, share and subscribe for more healthy home dishes from our kitchen. బాయ్ అండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో కలుద్దాం.